హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. చూడండి, మేము శ్వేతార్కుమల గణపతి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఒక స్పెషల్గా ఉన్నదన్నమాట వినాయకుడు. ఏంటంటే గరకతో చేశారంట. ఆ వినాయకుడు ఎలా ఉంటారో మీకు చూపిస్తాము. చూడండి, రియల్ ఎలిఫెంట్ లాగా ఉంది. చూడండి, ఎలిఫెంట్ అసలైన మెయిన్ వినాయకుడు అనమాట. మెయిన్ టెంపుల్. ఒకప్పుడు ఇది ఫేమస్, ఇప్పుడు కింద పైన కట్టారు. ఇది మెయిన్ టెంపుల్ వినాయకుడు. ఇగో వినాయకుడు చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నార్మల్గా అయితే బయట పెట్టేవాళ్ళు ఈ వినాయకుడిని, కానీ ఇప్పుడు లోపల పెట్టారు. ఈ వినాయకుడు చూపిస్తారు చూడండి. చిన్న చిన్న బుడి వినాయకుడు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇయో ఇది మొత్తం గరకతో చేసిన వినాయకుడు అనమాట. గరకతోటి ఇది చేశారా లేకపోతే ఏంటి మీకు చూపిస్తాం. అంటే ఇది ఇప్పుడు నారు వేసే టైం కదా, సో నాకు తెలిసి మొత్తం వినాయకుడు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ నారు అదే మనము మొలకలు వస్తాయి కదా, మొలకలు తీసుకొచ్చి ఆ పచ్చి ఉన్నప్పుడు అతకబెట్టినట్టున్నారు. అది చూడండి, తడిపిన కొద్దీ మొలకలు వచ్చేస్తాయి పెద్దగా. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. ఈ శ్వేతార్కుమల గణపతి టెంపుల్లో ఉంది, కాజీపేట ఏరియా. గరకతో చేసిన వినాయకుడు చాలా బాగున్నాడు కదా. చూడండి, నేను శైలు అక్క ఇద్దరం కలిసి వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. వినాయకుడిని చూద్దామనేసి. గరకతో చేశారు. ఇప్పుడు వర్షాకాలం నారు వేసి నాటేస్తారు కదా, సో అది స్పెషాలిటీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. నాకు ఈ డిఫరెంట్గా ఏమనిపించిందంటే, ఇది వడ్లు ఉంటాయి కదా, అవి మొలకలు వచ్చిన తర్వాత మట్టిలో కలిపి స్టిక్ చేసినట్టుగా ఉన్నాయి. మెత్తగా ఉన్నాయి అన్నమాట. వాటర్ పోస్తూ ఉంటే అవి పెరుగుతూ ఉన్నాయి. 9 days వరకు ఎంత పెద్దగా అవుతాయో చూడాలి. అలాగే నియరెస్ట్గా ఉంటే దర్శనం చేసుకోండి వెళ్ళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.